నీట్ పరీక్షల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో హనుమకొండ కాళోజీ జంక్షన్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. నీట్ ప్రశ్న పత్రాలు కేంద్ర ప్రభుత్వం అమ్ముకొని విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తుందని దుయ్యబట్టారు. ప్రవేశ పరీక్షలు కేంద్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడిపించాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రవి, భిక్షాపతి, సిపిఐ జిల్లా మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదేమి రాజ్యం విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, రద్దు చేయాలి ఎన్టీఆర్ వెంటనే, రద్దు చేయాలి ఎన్టీఆర్ వెంటనే, రద్దు చేయాలి ఎన్టీఆర్ వెంటనే. గత నెలలో జరిగినటువంటి వైద్య విద్యకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలు లీకేజీ అయినటువంటిది దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరికీ తెలిసినటువంటి విషయము. దీనికి సంబంధించి బీహార్లో ఒక 30 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పరీక్ష మీద దేశవ్యాప్తంగా ఎవరైతే విద్యార్థులు పరీక్ష రాశారో అందరికీ కూడా ఆందోళన ఉన్నది. ఎందుకంటే ప్రశ్నపత్రం లీకేజీ అయింది. ప్రశ్నపత్రాన్ని 30 లక్షల రూపాయలు ఒక్కొక్క విద్యార్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనుగోలు చేసి ఈ ప్రశ్న మరి ఈ యొక్క ఎగ్జామ్ను రాయడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా కూడా ప్రతిష్టాత్మకంగా జరగాల్సినటువంటి ఈ పరీక్ష బీజేపీ ప్రభుత్వము ఈ పరీక్షను ఇట్లా ఎవరైతే డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసిలో వాళ్ళ పక్షాన ఉండి ఈ యొక్క పరీక్షను మరి నిర్వహించడం అనేది చాలా దురదృష్టం. భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఏదైతే ఏజెన్సీ ఉన్నదో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పి ఆ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కంప్లీట్గా రద్దు చేసేయాలి. గతంలో ఏ విధంగానైతే రాష్ట్రాల పరిధి లోపలనే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎంసెట్ ఎగ్జామ్ ద్వారా ఈ వైద్య మరి విద్యార్థులను వైద్య సీట్లన్నింటినీ కూడా భర్తీ చేసేటువంటి ఆ సందర్భం ఉండే. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ తమ గుప్పిట్లో పెట్టుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో ఈ నీట్ అనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటి ఒక ఏజెన్సీని తయారు చేసి ఈరోజు తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి. గతంలో ఏ విధంగానైతే ఎంసెట్ ద్వారా పరీక్షలు నిర్వహించి మెడికల్ కాలేజీలో సీట్లు భర్తీ చేసేవాళ్ళు ఆ విధంగానే రాష్ట్రాలకు మరి ఈ అధికారాన్ని ఇచ్చేయాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిపించేటువంటి అధికారం రాష్ట్రాలకే ఇచ్చేయాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.